ఒక 1 వీక్ నుంచి వీడియోలు అయితే పెట్టడం లేదు నేను. గేట్ సౌండ్ అయితే అయింది. అరే ఎక్కడ పోయినావురా? ఏమేమి చేతనైతే లేదా? ఏంది? హలో, ఎవరికి చేసినావు? మా అక్క మాట్లాడుతుంది. మరి మీ అక్కనే మాట్లాడేది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. గైస్, ఒక 1 వీక్ నుంచి వీడియోలు అయితే పెట్టడం లేదు నేను. సో ఏం లేదు, ఒక మూవీ షూట్కి వెళ్ళిన. మూవీ షూట్లో కొంచెం బిజీగా ఉండే, కంటిన్యూటీ క్యారెక్టర్ ఉండే. సో దాని గురించి అని నేను వీడియోలు చేయలేకపోయినా, అంటే వీడియోలు పెట్టలేకపోయినా. అటు బాయ్స్లో కానీ ఇటు ఫ్యామిలీలో కానీ. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను మా పిల్లలకు చెప్పిన, కాకపోతే సరే జశ్వంత్ కూడా కొంచెం పని ఉందని పోయిండు. నిఖిల్ కూడా కొంచెం అక్క పెళ్ళయింది కదా, కొంచెం వేరే పనులలో బిజీగా ఉండే. సో పిల్లలు ప్రయత్నం చేసిరు కానీ కాలేదు. సరే కొన్ని పనులు ఉంటాయి కూడా, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, దాన్ని పెద్ద ఇబ్బంది కాదు. సో వాట్ ఎవర్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం. అయితే గాయ్స్, ఈరోజు అసలు ఏంటంటే మా మిస్సెస్ ఫోన్ లేపుతలేదు, ఫోన్ కలుస్తలేదు మధ్యాహ్నం నుంచి. ఇంకా ఇప్పుడు నేను వచ్చి జర ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఎందుకు తీస్తున్నా అంటే, సరే వాళ్ళ మా వదిన ఫోన్ చేసింది వస్తున్నా అని. సో ఎక్కడ పోయిందేమో ఒక్కసారి అయితే చూద్దాము. నేను బాత్రూంలోకి వెళ్ళి ఇప్పుడు ఉండే, నేను వచ్చినప్పుడు ఇంత వచ్చేసరికి లేదు. ఒక్కసారి వంట రూమ్లో చూద్దాం ఎక్కడుందో. ఇక్కడ కూడా లేదు. మోహన్, అగో గేట్ సౌండ్ అయితే అయింది. అరే ఎక్కడ పోయినావురా? ఎక్కడ పోయినావు? ఇగో పొద్దున్నకి పూజకి పువ్వులు లేవు, మళ్ళీ గ్లూకోండి కూడా అయిపోయింది. నీకు కలుపుతా కదా. ఏం తెచ్చినావు చూపి. ఓకే ఓకే, పువ్వులు గ్లూకోండి తెచ్చినావా? ఓకే, ఇక ఇప్పుడే వచ్చిన, జర ఫ్రెష్ అయ్యి ఇక ఎంత 1 వీక్ 10 డేస్ ఆ షూట్ పోయి వచ్చేసరికి అమ్మ సాలసాలు అయింది. ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ అంత దూరం నుంచి వచ్చేసరికి సాలసాలు అయింది. నేను వచ్చేటప్పుడు నువ్వు ఉన్నట్టు అనిపించింది, సౌండ్ వినబడ్డది. లేవా? ఇక్కడనే వారసు కూడా పోయి పొద్దున్నే కలపాలి కదా, గ్లూకోండి కలిపి మళ్ళీ పూజ. సరే, నీ ఫోన్ ఏమైంది? ఉంది చూడొక్కసారి. ఏం ఫోన్ నేను ఎన్నిసార్లు చేసిన, మా వదిన కూడా చేసిందంట నీకు ఫోన్ లేపుతలేదు. అవునా? చూడు. నేను ఎంతసేపు అయ్యా పోయి. ఏ మధ్యాహ్నంకి వెళ్ళి నేను కూడా ట్రై చేసినా. నేను నువ్వు ఇట్లా ఫోన్లు సైలెంట్ పెడితే మేము ఎంత టెన్షన్ పడతాం, నీకేం తెలుసు? జాలిగాడు తీసుకున్నాడు, ఆ పిల్ల ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకు? ఆ మిస్ కాల్ ఉన్నాయి. ఏమెందుకు? నీది మిస్ కాల్ ఉంది. ఎందుకు? ఏం లేదు. ఇక్కడ రా, మా వదిన వాళ్ళు వస్తున్నారు. అవునా? వదిన వాళ్ళు వస్తే వీడియో తీసుకునేందుకు? వీడియో తీయడం కాదబ్బా, వదిన వాళ్ళు వస్తున్నారు అంటే నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది. మౌనకు కూడా చేసిన, శ్యామ్ లేపుతలేదు, కొంచెం పని ఉండి వస్తున్నా ఇటు, ఇవాళ నైట్ ఉండి రేపు పొద్దున పని చూసుకొని వెళ్తా అనేసి అన్నది. రా వదిన అని చెప్పిన. మరి అదే ఇప్పుడు ఆమె వస్తుంది, ఏమన్నా దేవాలి, నా వంట చేస్తావా? అబ్బా ఇప్పుడే నేను పోయి వచ్చేసరికి ఇంత టైం అయింది. మళ్ళీ చపాతీలు చేయాలి, వంట ఏం చేయాలి? టైం కూడా కరెక్టే, 9 అవుతుంది. అమ్మో 9:20. వాళ్ళు ఏ వారం అయినా తింటారు కదా, ఆర్డర్ పెట్టేసి. ఆర్డర్ పెట్టాలా? ఏం పెట్టాలా? ఏమో వాళ్ళు ఏం తింటారో అడుగు. చెప్పు, ఏం పెట్టాలా ఆర్డర్? ఏం తింటారో అడిగి ఆర్డర్ పెట్టు. నేను అడగాలనా? మరి నేనేం చేయాలి? వాళ్ళు అడిగితే ఏమైతుంది? నేను అడగాల ఏంది? ఆర్డర్ అడగాలి, నేనే అడగాలంట. మళ్ళీ ఇప్పుడు నాకు చపాతీ చేసే వరకు మస్తు టైం అవుతుంది. సరే సరే, అయితే నీకు వచ్చిన నా వదిన నెంబర్తో రాలే, కొత్త నెంబర్తో ఫోన్ వచ్చింది. నువ్వు ఆ నెంబర్ తీస్తా లేపలేదా? కొత్త నెంబర్ అది, ఆమె నెంబర్ కాదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంట, కొత్త నెంబర్కి వెళ్ళి చేసింది. సో ఇప్పుడు ఏం తెమ్మంటావు చెప్పు. మళ్ళీ నువ్వు ఏం తెమ్మనుడు అంటలేను. ఇప్పుడు తెచ్చి వండే అంత లేదు. నాకు ఇప్పుడు చపాతీలు చేయాలి, ఇంక సామాన్ ఇట్లా ఇంకా ఇవి ఇది ఒక్కటి మర్చిపోయినా అని మళ్ళీ పట్టుకొచ్చుకున్నా. ఆర్డర్ పెట్టేసేయి, చికెన్ బిర్యానో లేకపోతే చికెన్ మండో మటనో లేకపోతే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసేయి.
ఎట్లుంటుందబ్బా బయట తిండి? అంటే అబ్బా నేను ఇంకా కొంచెం ముందా 7 గంటలకు అట్లా అంటే నేను మా ఎత్తుంటిని కావచ్చు. ఏమవుతుంది? ఏమేమి చేతనైతే లేదా? కొంచెం ఒళ్ళంతా వేడివేడిగా ఎండకంత ఇట్లా అనిపిస్తుంది. అవునా, జ్వరం వచ్చిందా? లేదు, కొంచెం అనీజీగా ఉంది. ఊరిపోయి వచ్చిన కదా మొన్నటి నుంచి కొంచెం డల్ ఉంది ఊర్లలో. సరే మరి ఇప్పుడు ఏం పెట్టాలి చెప్పు. ఆర్డర్ పెట్టబ్బా, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి. తింటారు కదా? తింటారు. సరే ఒక్కసారి మీ వాళ్ళు తింటారని. సరే ఇంక మా వాళ్ళు మీ వాళ్ళు కాదు కానీ ఒక్కసారి అయితే ఫోన్ చేస్తా. ఎవరైనా తింటారు, మా వాళ్ళు మీ వాళ్ళు ఏముంది కానీ నేనైతే ఫోన్ చేస్తా. ఒక్కసారి ఫోన్ చేస్తా గైస్. చూద్దాం ఏడదాకా వచ్చిర్రు దిగిండ్రా. నా ఫోన్ ఏది? ఇక్కడ ఉంది. అమ్మా ఒక్కసారి అయితే ఫోన్ చేస్తా. ఒక్కసారి అయితే ఫోన్ చేద్దాం. దిగిన నాకు తెలిసి అయితే దిగిండొచ్చు ఈ పాటికి. ఏం గంటతోవా? ఉప్పల్ నుంచి గక్కల నుంచి రానికి ఎంత టైం పడుతుంది? ఉప్పల్ కాదు. హలో వదనమ్మా, నమస్తే. దిగిరా. సరే మీరు ఆనే ఉండండి, నేనే వస్తున్నా బస్ స్టాప్లా. ఓకే మీరు ఉండండి, నేనే వస్తున్నా. కార్ తీసుకొని వస్తా. మాట్లాడతావు చెల్లెతో? మాట్లాడు. బస్ స్టాప్ ఏంటి? ఒకసారి మాట్లాడు. హలో ఏంది? హలో ఎవరికి చేసినావు? మా అక్క మాట్లాడుతుంది. మరి మీ అక్కనే మాట్లాడేది. మా అక్క మాట్లాడేది. హలో అక్కనే వస్తుంది ఇప్పుడు. అన్సేక వచ్చేది మీ అక్కనే. నువ్వా? నువ్వు వస్తున్నావా? అవే ఏంది నువ్వు? సరే ఇక్కడికి వస్తున్నావా? ఏమో నేను ఫోన్ చూసుకోలేదు. కొత్త నంబర్ కదా, అందుకే లేపనట్టుంది. సరే అక్క. సరే ఏంది మా అక్క అంటవేంది? వచ్చేది మీ అక్కనే కదా. నువ్వు వదిలే అన్నావు కదా. వదిన అయితే మీ అక్క నాకేమవుతుంది? మా అక్క నీకు వదిన అవుతుంది. మరి వదిన వస్తుందని చెప్పకపోతే ఏమని చెప్పాలి చెప్పు. నీకు వదిన అంటే మా యారాలు మీ వదినే కదా. ఓ నీ కథ బాగుంది. మీ అక్క కాదు, మా వదిన అయినా మీ అక్క అయినా నాకు వదిన అవుతుంది. సరే ఆ ఫోన్ తీసుకో, ఆర్డర్ పెట్టు, నేను పోయి వాళ్ళని తీసుకొస్తా. ఏం ఆర్డర్ పెట్టాలి? ఆర్డర్లు పెడితే వాళ్ళు తినరు. ఎందుకు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అప్పో కమలాసన్ తినరు వాళ్ళు. ఆర్డర్లు పెట్టి ఫుడ్ తినరు. ఎప్పుడన్నా పెడితేనే మొత్తం వదిలేస్తారు. ఏమైనా దేపో గంత టైం అవుతుంది. ఈ టైంకి ఏం దొరుకుతుంది? ఈ టైంకి ఏం దొరుకుతుంది వాళ్ళకి? పొద్దున్న వెళ్ళిపోతారు అని అంటున్నావు. మరి నువ్వు ఫోన్ కూడా లేకపోతే ఆ కొత్త నంబర్ లో ఏ నంబర్ లో ఫోన్ లేపు మాట్లాడాలి? జాన్ గారు అలా సైలెన్స్ లో పడేసిడు. మరి ఇప్పుడు ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు చేతనైతే లేదన్నావు కదా. చేతనైతే లేదు కరెక్టే, ఉందా అని చెప్తున్నా కరెక్టే. కానీ మరి ఇప్పుడు ఊరు నుంచి వచ్చేటోళ్ళకి కూడా వండకపోతే ఎట్లుంటది శ్యామ్? గాయస్ ఇప్పుడే అడిగిన చేతనైతే లేదన్నది మళ్ళీ వండుతా అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే మా వదిన అనుకొని ఆర్డర్ పెట్టమన్నది. మా వదిన వస్తే చికెన్ మండి ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ అక్క వస్తుంది కనుక వాళ్ళు తినారంట, తీసుకొస్తే వండుతుంది అంట. ఊరోళ్ళు అక్కడ వాళ్ళ ఆర్డర్లు వీడర్లు పెట్టుకొని తినరు. అబ్బో ఆర్డర్లు పెట్టుకోరంట. ఆర్డర్లు నడిస్తే తింటారు కానీ అక్కడ వాళ్ళు ఆర్డర్లు పెట్టుకొని ఏం తినరు. గాయస్ పల్లెటూర్లలో కూడా స్విగ్గీ, జెప్టో ఇవన్నీ ఉన్నాయి. పాప మామ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఎవరు ఏంటి బాబా అన్న ఇంకోసారి చూసాడుగా లేదు. మరి ఇప్పుడు కూడా నేను ఏదైనా ఆర్డర్ పెడతా అంటే ఏం లేదు, పోయి తీసుకొచ్చుకోవాలంటారు. అవును అదే మంచి ఫుడ్. వాళ్ళు బయట ఫుడ్ తినరని చెప్పు, అంతేగాని ఆర్డర్లు అట్లేం లేదు. ఏం ఆర్డర్ లేదంట, తప్పు ముచ్చట, అదంతా మస్తు ఉంటది. కానీ ఇదంతా కాదు, మా వాళ్ళు వస్తే చేతనైతే లేదు ఆమెకి. ఇప్పుడు వాళ్ళ అక్క వస్తుంది కదా, ఇప్పుడు ఫుల్ చేతనైతే యాక్టివ్. చూడండి ఎట్లా ఫేసే చేంజ్ అయ్యింది చూడండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నన్ను కూర్చుంటే పెట్టే వాళ్ళు చేస్తారు. ఏం వెళ్ళిపోతుందిరా ముఖం అయితే మామూలుగా వెళ్తలేదు. గాయస్ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి గాయస్. మా వాళ్ళు వస్తే చేతనైతే లేదు. ఇప్పుడు వాళ్ళ అక్క వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారంటే ఇప్పుడు నేను దేవాళ్ళు అంటే 9:30 అయిపోతుంది. ఇప్పుడు పోయిన 7 కొనుక రావాలి చెప్పు. ఆటకాలు బాగా అవుతున్నాయి. అరే
చెప్పు నువ్వు చెప్పు అసలు మా అక్క వచ్చేది నిజమేనా ఇంతవరకు నన్ను అడుగు ఫోన్ చేసి అడుగు ఆ నంబర్ పాపం ఆమె సీట్ పక్క ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంట ఆమె సీట్ పక్క ఆమె కొత్త నంబర్ మీ అక్క నంబర్ అయితే నువ్వు ఇప్పుడు దాకా ఉంటావు ఎప్పుడో ఫోన్ చేసి నన్ను దావ కొట్టావు మా అక్క వస్తుంది అద్దే ఇద్దే అని అవునా కదా చెప్పు వీడియో పెట్టినామంటే ఏదో ఉట్టిగా అదే నీ నిజ రూపము మా వాళ్ళు వస్తే ఎట్లుంటది వాళ్ళ వాళ్ళు వస్తే ఎట్లుంటది గైస్ మీకు చూపిద్దామని నేను చెప్పిన చెక్ కమన్ చెయ్యి నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సరే ఇప్పుడు నువ్వు నేను కొట్లాడుకుంటుంటే టైం అవుతుంది చెప్పి ఏం తేవాళ్ళం ఏదో ఒకటి తీపో గుడ్లు తేవాలా ఏ గుడ్లు ఇద్దామా వెళ్ళిపోతుందా అని అంటున్నావు మటన్ ఏదో ఎన్ని దొరుకుతాయా ఇప్పుడు దొరుకుతాయి రాత్రికి ఏం తేవాలి చెప్పు మీ అక్క ఏం తింటే చెప్పు నా తిప్పలు నేను పడతా ఏదన్నా తీపో నా తిప్పలు నేను పడతా రొయ్యలంటే ఇష్టం కానీ మరి ఇప్పుడు దొరికాయి నేను తెస్తా నీకు ఎందుకు రొయ్యలు తేవాలా ఎంత 2 కిలోలు తేవాలా ఎంతమంది వస్తారబ్బా అక్క ఒక్కతే వస్తుంది ఒక్కదానికి 2 కిలోలు ఏం ఎక్కిస్తున్నావా ఎక్కి కొంచెం సాలిడ్ ఉంటది 2 కిలోలు తింటుందా శ్యామ్ అరే అర్ధ కిలో ఫ్రై అర్ధ కిలో కూర వండు గిత ఉంటాయి రొయ్యలు అర్ధ కిలో అంటే కిలోలు అవుతుంది 2 కిలోలు అంటున్నావు నువ్వు అవును మీ అక్కకి 1 కిలో మన ఇద్దరికి 1 కిలో నువ్వు ఏతులు వాడకు ఆ వీడియోలో ఏతులు కాదు. చూస్తే నిజంగానే అనుకో ఏతులు కాదు సరే నేను పోయి తీసుకొస్తా కానీ రొయ్యలు కదా అర్ధ కిలో చాలు కదా చాలు అర్ధ కిలో ఉంటే తెల్లారి కూరలు తింటారు గైస్ ఫేస్ చూడు ఫేస్ ఇప్పుడేమో డల్ కుదిరా అబ్బా చాసన ఇప్పటిదాకా ఇదంతా ఉత్తమ ముచ్చట గైస్ ఇదంతా ఉత్తమ ముచ్చట యాక్టింగ్ నాకన్నా పెద్ద యాక్టర్ నువ్వే ఇస్తావు సామాన్లు. నేను సినిమా షూటింగ్ బయట వచ్చేసరికి ఈమె యాక్టింగ్ నేర్చుకున్నది కొత్త యాక్టింగ్ కాదు అవు. చూడు తలపాటు కలంకిత అని తలపట్టు పొద్దున్నే నువ్వు 4కి కళంకిత కళలకే అంకిత లేసి పూజ చేతగా 4కి పువ్వులు ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయి సరే ఓకే నువ్వు మంచి పని చేసినావు గైస్ ఇటువంటి సంఘటనలు మీ ఇంట్లో కూడా జరుగుతాయి వాళ్ళలో మీ ఇంట్లో మీ అంటే మన మగవాళ్ళ ఫ్యామిలీ సైడ్ వస్తే ఒక లెక్క వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఒక లెక్క ఇటువంటి సంఘటనలు మీకు జరిగితే నాకు మాత్రం కామెంట్ పెట్టండి గాయస్ ఈ కామెంట్లు పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కాకా మా ఇంట్లో కూడా ఇదే అని చెప్పండి కానీ మంచిదే చేస్తుంది కాకపోతే కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఇట్లనే ఇదైతే మీరు కామెంట్లో చెప్పండి గాయస్ ఐఎమ్ వెయిటింగ్ ఇక్కడ ఉన్నోళ్ళు వేరు శ్యామ్ లోకల్ ఉన్నోళ్ళు వేరు ఊరు నుంచి వచ్చేటోళ్ళు వేరు అదంతా ఉత్తమ ముచ్చట ఊరు లేదు ఏం లేదు ఓకే డన్ మరి పోయి వస్తాను నేను చేతుగా ఇక ఫోన్ చేతుగా ఇక మాట్లాడగా ఎలిగిపోయింది గైస్ చలో మళ్ళా కలుద్దాం కామెంట్ అయితే మర్చిపోకండి రైట్ బాయ్